క్రాసింగ్. రేపు ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందంటే ఇక్కడ జగన్ కూడా ఇది థ్రెట్ రేపు పొద్దున. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందంటే ఇతను ఒక ఏడాది ముందు బయటకు వచ్చేసేసి నేను ఈ కారణాల వల్ల బయటకు వచ్చాను, జగన్ చూస్తే అంత దుర్మార్గుడు, వీళ్ళు చూస్తే ఎంత దుర్మార్గం, కాబట్టి నేను సీఎం అవుదాం అనుకుంటాను, నాకు ఓటు ఏంటంటే. సాధారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉండడం అనేది సహజం. ఎందుకంటే మనం తెలంగాణలో చూసాం, లేదంటే తమిళనాడు డిఎంకే విషయంలో చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 4 సార్లు ఈయన పరిపాలన చూసేశారు బాబు గారు, ఇప్పుడు చూస్తున్నారు. ఒకసారి ఈయన పరిపాలన చూసేశారు జగన్ది. ఇప్పుడు ఈ విపక్షానికి ఉన్న ఈ మైదానంలో, ఈ గ్రౌండ్ లో నిజంగా ఈయన వస్తే దాన్ని ఆక్యుపై చేసుకోగలుగుతారా? అంత స్పేస్ ఉందా? అంటే ఒకవేళ సింగిల్ గా నేను అడిగేది. అంటే ఇప్పటికిప్పుడు ఈయన చివరిలో వచ్చినా ఈయన ఇప్పుడు వస్తే స్పేస్ ఉంది, ఇప్పుడు వస్తే స్పేస్ ఉంది, ఏదైనా కారణం చెప్పుకుని. చివరిలో వస్తే ఉపయోగం ఉండదు. ఇప్పుడు విజయ్కి ఎలాగైతే ప్రజలు పట్టం కట్టారో అది ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ, అందులో నో డౌట్. ఇక్కడ కూడా అది ఉంటే ఈయన దాన్ని క్యాష్ చేసుకోగలుగుతారు. స్టార్టింగ్ రోజున కుదురుతుంది, ఇప్పుడు కుదరదు. ఈ 2014లో అది వచ్చి అదే అన్నాను, కూటమిలో ఉండి ఒకేసారి వస్తే మీరన్నట్టు రింగ్ మార్చిన జనం యాక్సెప్ట్ ఉండదు అంటున్నాను. కానీ జగన్ దగ్గరికి వెళ్ళే ఓట్లు చీల్చడానికి పనికొస్తాడు 2019లో టైపులో. టీడీపీ ఓట్లు కూడా చీల్చొచ్చు కదా. టీడీపీ ఓట్లు ఎంతవరకు చీల్తాయి? అంటే మెయిన్ అధికారంలో ఉన్నది వాళ్ళదే కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ పర్సనల్ గా పడే ఓట్లు అక్కడికి పోవండి. అది ఇంతకు ముందు కూడా 40% వచ్చింది.